జై శ్రీరామ్. మీ ముందుకు ఏకేఎల్ మూర్తి. టుడే భగవద్గీతలో 3వ శ్లోకం. పశ్చాతాం పాండు పుత్రాణ ఆచార్య మహతీచమం ఊఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఈ విధంగా చెప్తాడండి. ఆచార్య, నీ శిష్యుడైనటువంటి ద్రుపద మహారాజు కుమారుడు పాండవ పక్షాన నిలబడి ఒక క్రమబద్ధంగా ఒక మహాసైన్యాన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచాడు అని చెప్తాడండి. ఇక్కడ ద్రోణాచార్యుడు శిష్యుడైనటువంటి ద్రుపద మహారాజు కుమారుడు తనకి చాలా విద్యను నేర్పుతాడండి ద్రోణాచార్యుడు. కానీ ద్రోణాచార్యుని పక్షాన్ని నిలబడకుండా ధర్మం వైపు ధైర్యంగా నిలబడతాడండి ద్రుపద కుమారుడు. సో దీనికి నేను ఏం చెప్తున్నా అంటే, ప్రజెంట్ జనరేషన్కి మీ ధర్మం ఉంటే మీ గురువునైనా ఎదిరించవచ్చండి. మీ గురువు నేర్పిన ఏ విద్య అయినా కానీ ధర్మ పక్షాన్నే నిలబడి మీరు ధైర్యంగా ఉండాలి. ఇది ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఎలా వర్తిస్తుందో మీకు చెప్తానండి. మీ శత్రువే మీ భయం. ఓకే, ఆ శత్రువుని మీరు భయపడకుండా ఒక శ్రద్ధతో మీరు ముందుకు వెళితే విజయాన్ని కన్ఫామ్గా సాధిస్తారు. మీ ఎదుట ఉన్న ఏ పర్సన్ అయినా కానీ నేను ఇది చేయలేను, నా ముందుండే పర్సన్ చాలా స్ట్రాంగు అని మీరు భయపడుతూ వెనుకడుగు వేసేస్తున్నారండి. అలా కాకుండా మీకు ఈ భగవద్గీత ఏం చెప్తుందంటే, మీ ముందు ఎంత పెద్ద సైన్యమైనా ఉండనివ్వండి, మీ నైపుణ్యాన్ని మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి దాన్ని ధీటుగా ఎదుర్కొని మీరు విజయాన్ని సాధించాలండి. మీరు పై స్థాయికి వెళ్తారని ఆశిస్తూ మీ ఏకేఎల్ మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.